खुशामदीद नाज़रीन, नया इनकलाब न्यूज़ में आप सभी का खैर मकदम है। क्लासिक डिजाइनर्स मेंसवेयर, शेरवानी, कोट पैंट, सदरी या ब्लेजर, आपकी एक ही पसंद। क्लासिक डिजाइनर्स मेंसवेयर हैदराबाद के पुराने शहर मदीना मार्केट फैसिलिटी में फर्स्ट फ्लोर में एसवाईजे कॉम्प्लेक्स क्लासिक डिजाइनर्स आपकी खिदमत में मौजूद है। ఉగాది పర్వదినం రోజున దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మత సామరస్యం వెల్లివిరుస్తోంది. ఏ దేవాలయంలో లేని విధంగా ఇక్కడకు ముస్లింలు వచ్చి పూజలు చేస్తుంటారు. స్వామివారికి కానుకలు సమర్పించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. నిత్యం ఈ దేవాలయానికి ముస్లిం భక్తులు వస్తూనే ఉన్నా ఉగాది రోజున అత్యధికంగా వస్తుంటారు. తెల్లవారుజాము నుంచే వచ్చి పూజలు నిర్వహిస్తారు. అనాది నుంచి వస్తున్న ఆచారంలో భాగంగా ఉగాది రోజున ముస్లిం భక్తులు పెద్ద సంఖ్యలో ఈ దేవాలయానికి వచ్చి పూజలు నిర్వహిస్తారు. బియ్యం, ఇతర పూజా సామాగ్రి స్వామివారికి సమర్పించి ఆశీర్వాదాలు తీసుకోవడం ఇక్కడి ముస్లింల ఆనవాయితీ. ఓం నమో వెంకటేశాయ. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. అంతే అండి. స్వామి వల్ల మాకు బాగా జరుగుతుంది, అందుకోసం వచ్చినాం ప్రతి సంవత్సరం. మేము అన్నీ ఇచ్చినాం. సరుకులు, బియ్యము, కందిబ్యాళ్ళు, బెల్లం, వట్టిమిరపకాయలు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు అవన్నీ ఇచ్చినాం. మా ఇంట్లో అలా ఇవ్వాలని ఉంది, అందుకు ఇచ్చినాం. ప్రతి సంవత్సరం ఇస్తాం. వాస్తవానికి ఇక్కడ శ్రీనివాసుడు లక్ష్మీదేవి సమేతంగా కొలువుదీరి ఉన్నాడు. అంతేకాకుండా ఈ దేవాలయం తిరుమల తొలి గడపగా ప్రసిద్ధి చెందింది. తిరుమల వెళ్లే భక్తులు తొలుత ఈ దేవాలయంలో పూజలు చేసి ఆ తర్వాత తిరుమల వెళతారు. పైగా బీబీ నాంచారమ్మను వారు తమ ఇంటి ఆడబిడ్డగా భావించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కారణంగా స్వామివారికి సారె ఇచ్చి ఉగాది పండక్కి వారి ఇంటికి ఆహ్వానిస్తారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం మత సామరస్యానికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది. తిరుమల వరాహ క్షేత్రం కాగా దేవుని కడప హనుమత్ క్షేత్రం. గర్భగుడి వెనుక వైపు ఇక్కడ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండపం పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం. పాప నివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు. ఈ ఆలయంలో విశ్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, ఆండాళ్ మందిరం, సెమి వృక్షం, ఆళ్వార్ల సన్నిధి, కళ్యాణ మంటపం, ఆలయం వెలుపల పుష్కరిణి, అద్దాల మందిరం ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే ఇక్కడ వినాయకుని విగ్రహానికి నిలువు నామాలుంటాయి. మేము దాదాపు మా గ్రాండ్ ఫాదర్ అంటే మా తాత ముత్తాతల కాలం నుండి మేము వస్తున్నాము. ప్రతి ఉగాదికి ఫ్యామిలీ కుటుంబ పరంగా రావడం కానీ మేము ఆయనకు ఏదో మాకు తోచినంత మనము చేయడం అనేది జరుగుతూ ఉంది. నేను దాదాపు 42 years నుంచి మేము కూడా వస్తున్నాం. పర్ ఇయర్ ఉగాదికి వస్తున్నాము. మా ఫాదరు, మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళమే. మాకు వంశం పరంగా వస్తున్నాము అనేది జరుగుతుంది. అంటే సమ్ హుండీలో అమౌంట్ అనేది వేయడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం అయితే హుండీలో అమౌంట్ అనేది వేస్తున్నాము. ఇంతకుముందు రైస్, అవి తెల్లగడ్డలు అలాంటివి ఇస్తున్నారంట, కానీ ఇప్పుడైతే మనం అది చేయట్లేదు. ఇప్పుడు అమౌంట్ పరంగా మనకు తోచినంత మనం చేయాలనుకునేది దైవపరతగా వచ్చి చేసుకుని పోతున్నాం. ఈ ఆలయంలో కృపాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతారు. స్వామివారిని కడప రాముడని, వెంకటాద్రి కడప రాముడని అంటారు. ఈ ఆలయం చుట్టూ సోమేశ్వరాలయం, దుర్గాలయం, ఆంజనేయ మందిరం ఉన్నాయి. ఈ ఆలయానికి ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఇంతటి విశిష్ట చరిత్ర కలిగిన ఆలయానికి ఉగాది రోజున పెద్ద ఎత్తున ముస్లిం భక్తులు రావడం విశేషం. వారు కూడా హిందువుల వలె పూజలు చేయడం మరో విశేషం. ఈ ఆచారం ప్రతి ఉగాది పర్వదినాన కొనసాగుతోంది. హిందూ దేవాలయాలకు ముస్లింలు వచ్చి పూజలు నిర్వహించడం ఓ గొప్ప విధానంగా ఇక్కడ చెప్పుకుంటారు. ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని పలువురు పెద్దలు చెబుతుంటారు. क्लासिक डिजाइनर्स मेंसवेयर, शेरवानी, कोट पैंट, सदरी या ब्लेजर, आपकी एक ही पसंद।
क्लासिक डिजाइनर्स मेंस वेयर। शादी हो या कोई भी तकरीब, आपको खूबसूरत बनाने के लिए खूबसूरत लिबास, दिलकश डिजाइनर्स के साथ शेरवानी वाजबी कीमतों में आपके लिए एक ही शोरूम क्लासिक डिजाइनर्स। जनाब अलहाज शेख यूसुफ साहब की क़ायम करदा पिछले 20 सालों से क्लासिक डिजाइनर्स मेंस वेयर हैदराबाद के पुराने शहर मदीना मार्केट पटरगट्टी में पीआई एटीएम के पास फर्स्ट फ्लोर में SYJ कॉम्प्लेक्स क्लासिक डिजाइनर्स आपकी खिदमत में मौजूद है। आपके फर्जन को दिलकश शेरवानी के डिजाइनर्स के साथ ज़रूर दूल्हा बनाइए। एक बार क्लासिक डिजाइनर्स में तशरीफ लाइए। स्क्रीन पे दिए गए कॉन्टैक्ट नंबर कोऑपरेटर शेख यूनुस साहब क्लासिक डिज़ाइनर से कांटेक्ट करिए और अब हासिल करिए।